అన్నట్టు రష్యా పుతిన్ సారు మన దేశంలో పుణ్యపాదం పెట్టిండు కదా, బేస్తానం నాడే వచ్చిండు. మరి మోడీ సారు దగ్గరుండి స్వాగతం పలికిండు. ఇద్దరు కలిసి అట్లట్ల కాళ్ళలో తిరుగుకుంటా షాయబొట్టు దాక్కుంటా మాట ముచ్చట పెట్టుకున్నారు. మరి వాళ్ళ నడుమ ఏ ముచ్చట నడిచినాయి, ఏంది కథ అరుచుకుందాం రారి. రండి 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 దయచేయండి. వచ్చిండు పుతిన్ సేటొచ్చిండు. మన మోడీ సార్ను కలిసిండు. చేతుల చెయ్యేసుకున్నారు, భుజం భుజం కలిపిరు, కార్ల తిరుగుతురు, నాష్ట చేసిరు, మాట ముచ్చట పెట్టుకున్నారు. రష్యా పుతిన్ సారు విమానం దిగుడుతోనే చూడు మనోళ్ళు ఎట్లా స్వాగతం పలుకుతురో. ఇక ఈ శాంతి కాముకుడు ఢిల్లీ రాజ్ ఘాట్లో ఉన్న మహాత్మా గాంధీ సమాధికి పూలమాలలేసి నివాళులు అర్పించిండు. బాపు, నువ్వు శాంతి శాంతి అనుకుంటా స్వతంత్రం తెచ్చిను, నేను కూడా శాంతి శాంతి అనే అంట. ఉక్రెయిన్లో మాత్రం అశాంతి హింస అంట అని మనసులో అనుకున్నాడు కావచ్చు, మనకు తెలియదు. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे. ఇక ఇట్లిట్లా తిరుగుడు అయిపోయినాక రెండు దేశాల నడుమ కొన్ని ఒప్పందాలు గిప్పందాలు నడిచినాయి. వల్ల మన మోడీ సారు రష్యాతోని ఉన్న దోస్తాంతోని పుతిన్ సారు గుణగణాల గురించి హిందీలో చెప్పుకొచ్చిండు. ఇక పుతిన్ సారు కూడా మోడీ సార్ను జరసేపు తారీఫ్ చేసి మనం బరంపురం, మనం ఇద్దరం ఒకటే, మనం కలిసి దునియాని శాంతి చేద్దామని గిట్లా చెప్పుకొచ్చిండోల్లా.